తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎకనామిక్స్ టైమ్స్ వారు ఈ సంవత్సరం ఉత్తమ అవార్డు ప్రకటించిన సందర్భంగా భీమవరం నియోజకవర్గ పాత బస్టాండ్లో కూటమి నాయకులు ప్రజల మధ్యన సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎక్స్ఎంపీపీ బరే నెహ్రూ మాట్లాడుతూ విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని, ఆయనకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించిందని అన్నారు. ఎంసీ మాజీ వైస్ చైర్మన్ చెల్లమైన సుబ్బారావు, కొల్లాటి శ్రీనివాస్, వేగి మాధవరావు, భూపతిరాజు బుజ్జిరాజు, అనపర్తి కృష్ణప్రసాద్, లంకా లక్ష్మీనారాయణ, నాగిడి ముత్యాలరావు, జి వెంకటేశ్వరరావు, పాలదాసు శ్రీనివాస్, పెన్మెత్స సుమన్ రాజు, పూర్ణచంద్రరావు, షేక్ రబ్బానీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషమైన విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో బిజినెస్ పెర్ఫార్మర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కింద ఈ సంవత్సరం జ్యూరీ అవార్డు ఎకనామిక్స్ ఇండియా ప్రకటించడం జరిగింది. అవార్డు మార్చి 20వ తారీఖున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చేతుల మీదుగా మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారు. దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భీమవరం నియోజకవర్గంలో మరి పెద్దలు పబ్లిక్ అందరికీ ఈ విషయం తెలియాలని చెప్పేసి మరి బస్టాండ్ వేదికగా ఆయనకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు ఆయన ఆ దేవుడు ఆయన ఇంకా ఆరోగ్యం ఇచ్చి ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండటానికి ఆయన ఎంతో కష్టపడుతున్నారు. దీనికి ఈ విషయం పూర్తిగా ప్రజలకు తెలియపరచాలంటే ఏంటంటే మనకి ప్రజలకి మన ప్రభుత్వానికి మరి ఏ విధంగా ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని ప్రజలకు ఏ విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని ఈ సమపాల్లో ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉండి ఈ ముఖ్యమంత్రులు అందరిలో కల్లా చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ బిజినెస్ పర్ఫార్మర్గా చేసినందుకు ఆయనకి అవార్డు దక్కింది. ఈ అవార్డు ఎంపిక చేసిన వారు దేశంలో ఉన్న అత్యంత మేధావులందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన్ని ఆదర్శంగా తీసుకెళ్ళి ఇవాళ దేశంలోనే అతి సీనియర్ నాయకుడైన ఆయన ముందర నాయకులు కూడా ఎవరు లేరు. మొన్న శరద్ పవార్ గారు ఉండేవారు, ఆయన కూడా మన చిక్కైపోయారు. ఆయన ఈరోజు దేశంలో అత్యంత సీనియర్ నాయకులైనటువంటి నారా చంద్రబాబు ఎన్డీఏలో నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ పథకాలు పెట్టారు. ఆర్థికంగా రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు సరే దాన్ని పెర్ఫార్మెన్స్ ఎంతో చక్కగా తీసుకెళ్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఇవాళ పాలాభిషేకం చేస్తాం. భీమవరం నియోజకవర్గంలో అంత పెద్దలు పబ్లిక్ పాలాభిషేకం చేయడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 15 సంవత్సరాలు ఇదే ప్రభుత్వాన్ని కొనసాగే విధంగా ప్రజలను కోరుకుంటున్నాం. వాళ్ళ ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రానికి ఉండాలని కోరుకుంటున్నాం. మరి నిన్నటి రోజున న్యూ ఎకనామిక్స్ టైమ్స్ అనే దేశవాళీ పత్రిక మరి దేశంలోనే ఉత్తమమైన అవార్డుని చంద్రబాబు నాయుడు గారికి ప్రకటించడం చాలా సంతోషం. ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పారిశ్రామికంగా ఆకర్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అన్నదానికి ఈ అవార్డే నిదర్శనం. కాబట్టి ఇటువంటి కూటమి ప్రభుత్వాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించే విధంగా ప్రజలు ఆలోచించాలని సందర్భంగా కోరుచు. హ్యాకథాన్ పోటీల్లో పాల్గొనడం వలన ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు తమ పరిశోధనాత్మక ఆలోచనలు మరింతగా పెంపొందించుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని భీమవరం ఎస్ఆర్కేర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజులు పేర్కొన్నారు. కళాశాల కోడింగ్ క్లబ్ ఆధ్వర్యంలో హేక్ ఓవర్ ఫ్లో 2K25 పేరిట శుక్ర శనివారాల్లో నిర్విరామంగా 2 రోజుల పాటు నిర్వహించిన హ్యాకథాన్ పోటీల్లో విజేతలకు శనివారం ఉదయం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెమినార్ హాల్లో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి కోడింగ్ క్లబ్ కోఆర్డినేటర్ కె డేవిడ్ రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజులు మాట్లాడుతూ తమ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో కేవలం 4 నెలల వ్యవధిలోనే 4 హ్యాకథాన్ పోటీలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించడం జరిగిందని అన్నారు. ప్రతి విద్యార్థి తన ప్రతిభను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు హ్యాకథాన్ వంటి కాంపిటీషన్స్ ను ఒక సాధనంగా ఎంచుకోవాలని సూచించారు. డీన్ అకాడమిక్స్ డాక్టర్ వి చంద్రశేఖర్ మాట్లాడుతూ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచారని, ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందించిందని పేర్కొన్నారు. కోడింగ్ క్లబ్ కోఆర్డినేటర్, ప్రోగ్రామ్ కన్వీనర్ కె డేవిడ్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 16 ఇంజనీరింగ్ కళాశాలల నుండి 56 టీమ్స్ పాల్గొనగా 286 మంది విద్యార్థి బృందం పాల్గొన్నట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలలో మొదటి 3 స్థానాల్లో ఎస్ఆర్కేఆర్ విద్యార్థులు దక్కించుకున్నారు. మొదటి బహుమతిగా 15,000 రూపాయలు, రెండో బహుమతిగా 12,000 రూపాయలు, మూడవ బహుమతిగా 8,000 రూపాయలను అందుకున్నారు. 2 కన్సలేషన్ బహుమతులు ఒక్కొక్కరికి 2,500 రూపాయల చొప్పున అందజేశారు.
But remaining teams, they don't get the prizes. But what I mean to say is, don't disappoint. Participating in this hackathon itself, it's a great achievement. So treat like that. And one more thing on this occasion, I can say is, in our SRKR Engineering College, since other college students are also there, in SRKR Engineering College regularly we are conducting hackathons. This year we started with the sports hackathon. That is the unique, I think. So in this sports hackathon, we have trained, we have conducted boot camp, and according to that we have conducted the hackathon. Later, quantum technologies we have conducted hackathon. And very recently in Smart India Hackathon, as I already mentioned in the inaugural section, 3 teams got the highest prize in this. So why I am saying all these things is, I advise the other college, how many of you other college students, just small question I am asking, how many of you are having Idea Lab in your college? Hack Overflow 24-hour hackathon, and that means the participation from various colleges, 16 colleges, along with our college. That means it is a wonderful thing. Okay, for this type of participation, and you have given your level best. Now the prizes are going to be distributed for you. If you have got the prize, then you can move forward by taking that as an inspiration. If anybody not secured the prize, there is no need to worry. You have got a complete experience working 24 hours, working with a team and solving the problem, all those. And what are the skills you have to acquire that you can analyze by yourself and you can improve a lot. మా కోడింగ్ క్లబ్ సీనియర్ మెంబర్స్ ఉన్నారు, వాడు బయట వేరే కంపెనీస్తో వచ్చేస్తున్నారు, ఇంట్రెస్ట్ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇవాల్సిన ప్యానల్లో పెట్టారు. ఎందుకంటే ఎక్కడ కూడా బయాస్ అవ్వకూడదు, 50% బయాస్ అవ్వడానికి వీలు. ఓకే, చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఎక్కడ బయాస్ అంటే చెప్పారు ప్రిన్సిపల్ చెప్పినట్టు విన్నర్కి లోజర్కి ఒక థిన్ లైన్ ఆఫ్ సెపరేషన్ అంతే. ఓకే, పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే మోర్ నెంబర్ ఆఫ్ టీమ్స్ ఫ్రమ్ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ 3 ప్లేస్ వాళ్ళకి వెళ్ళాము. ఓకే, బట్ నేనైతే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే అదర్ కాలేజ్ కూడా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. Okay, that is the reason why to encourage these students, we thought of having one consolation prizes exclusively from the first year batches. Okay, another consolation prize from the overall teams. That means usually we pick the 4th performer, right? 1, 2, 3 after the 4th performer. That is considered as a consolation prize. Okay. Previously I have participated in many hackathons, but when I have entered this college through, I have participated in AQHC Amaravati Quantum Valley Hackathon on September 10th in this college. On that day, I have decided to attend every event which was conducted by SRKL, that we have allowed to attend every event in SRKL college. 20 టీంలతో రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ లీగ్ పోటీలు జరుగుతున్నాయని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మజ్యోతుల ప్రసాద్ శర్మ, చందూరి కామేశ్వరరావు శర్మ, చెరుకుపల్లి సంతోష్ కుమార్ శర్మ, వేలూరి బుజ్జి తెలియజేశారు. శనివారం భీమవరం గన్నాబత్తుల వారి క్రీడా మైదానంలో ఏర్పాట్ల వివరాలు వెల్లడించారు. నేటి నుండి 28వ తేదీ వరకు 8 రోజుల పాటు రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ లీగ్ PCL3 పోటీలు జరుగుతాయని, 20 టీంలను 4 గ్రూపులుగా విభజించామని, ఒక టీం 4 టీంలతో ఆడుతుందని, గ్రూపులో విజేతగా సెమీస్ కు చేరుకుంటుందని తెలియజేశారు. 28వ తేదీన ఫైనల్స్ జరుగుతాయని తెలియజేశారు. ఆంధ్ర, తెలంగాణ టీంలతో పాటు ఏడాది తమిళనాడు నుంచి కూడా టీంలు వస్తున్నాయని అన్నారు. 21వ తేదీన ఉదయం ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ లీగ్ పోటీలను ప్రారంభిస్తారని తెలియజేశారు. రాష్ట్ర స్థాయి పురోహిత క్రీడాకారులందరికీ కూడా మనవి. మరి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 21వ తారీఖు ఆదివారం నుండి, అంటే రేపటి నుండి 28వ తారీఖు ఆదివారం వరకు రాష్ట్ర స్థాయి, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు 3 రాష్ట్రాల నుంచి కూడా పురోహితుల చేత, అర్చకుల చేత, వేద పండితుల చేత పురోహిత క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన భీమవరంలో 4వసారి నిర్వహిస్తున్నాం. 4 సంవత్సరాలకోసారి ఈ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, వారి యొక్క సంకల్పం అందరూ కూడా క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని చెప్పి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఎంతోమంది పురోహితులు, వేద పండితులు, అర్చకులు వచ్చి టోర్నమెంట్లో పాల్గొంటున్నారు.
20 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి ఇంత అద్భుతమైన వేదిక మనకు భీమవరంలో డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వారి యొక్క మన సహకారంతో, అంతేకాకుండా మనకి ఈ వేదికను అందించిన డిఎన్ఆర్ కళాశాల చైర్మన్ గారు గోకరాజు వెంకట నరసింహారాజు గారికి, అలాగే సెక్రటరీ గారు గాదిరాజు సత్యనారాయణరాజు గారికి, అలాగే పాలక మండలి సభ్యులకి అందరికీ కూడా మా ఆర్గనైజర్స్ తరపున, అలాగే ఆహ్వాన కమిటీ తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 3 మరి రేపటి నుంచి ఈ యొక్క క్రీడాకా మహోత్సవాలు ఎంతో వైభవంగా మన భీమవరం పట్టణ పురోహితులందరూ కూడా కలిసి ఆర్గనైజర్ కమిటీ అలాగే మిగతా స్థానిక పురోహితులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి కలిసికట్టుగా ముందుకు వెళ్ళి మన భీమవరం యొక్క మన ఖ్యాతిని రాష్ట్ర నలుమూలలా చూపించే విధంగా మన పురోహితులు ముఖ్యంగా అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించాల్సిందిగా కోరుతూ, అలాగే రేపటి రోజు జరగబడేటువంటి ఈ క్రికెట్ మహోత్సవాలకు సుమారుగా ఒక 1000 మంది క్రీడాకారులు మొత్తం అందరూ వస్తారు ఇక్కడికి. ఈ వారం రోజులు కూడా వాళ్ళందరికీ అన్నదాత, ఒక గుప్తదాత వారు సహకారంతో ఈ భోజనం యొక్క సదుపాయాలన్నీ వారి దాతృత్వంతో జరుగుతోంది. పురోహిత క్రికెట్ టోర్నమెంటు రేపు అనగా 21వ తారీఖు ఆదివారం ప్రారంభమవుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి అనగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, ప్రత్యేకంగా పురోహితులు, సిద్ధాంతులు, ఘనాపాటీలు వారిని కేటాయించి ఈ మ్యాచ్ వారి చేతే ఆడించబడుతోంది. కాబట్టి ప్రతి పురోహితులు, వేదాంతులు, సిద్ధాంతులు అందరూ కూడా ఈ మ్యాచ్కి వచ్చి మీరంతా కూటమిగా ఏర్పడి ఈ మ్యాచ్ని దిగ్విజయంగా చేస్తారనుకుంటున్నాం. డిఎన్ఆర్ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంటు రేపటి నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. స్థానిక శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, మంత్రివర్గ సభ్యులు, అలాగే స్థానిక శాసనసభ్యులు వీరందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారం రోజుల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా, పురోహితులు అందరూ కూడా ఆస్వాదించి రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్న వేద విద్యార్థులకి, వేద పండితులకి వాళ్ళందరూ కూడా భీమవరం ఈ ఆర్గనైజర్స్ తరఫున, ఆహ్వాన కమిటీ తరఫున స్వాగతం చెబుతున్నాం. మేమంతా కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్గనైజర్స్ అందరూ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపటి నుంచి అంగరంగ వైభవంగా ఈ మన డిఎన్ఆర్ కళాశాల మైదానంలో ప్రతి ఒక్క వేద పండితులు కూడా ఇక్కడ వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని మా క్రీడాకారులే కాకుండా బయట వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పురోహితులతో జరుగుతున్న క్రీడా కార్యక్రమాన్ని అందరూ కూడా ఆస్వాదించాల్సింది కోరుచున్నాం. త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని యేసుక్రీస్తు తన బోధనల ద్వారా విశ్వ మానవాళికి తెలియజేశారని, క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శమని విష్ణు ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ప్రభు కిరణ్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ సిహెచ్ వినీలా అన్నారు. భీమవరం జేపీ రోడ్లోని శ్రీ గాయత్రి పారామెడికల్ కళాశాలలో శనివారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయులని, గొప్ప శాంతిదూత అని అన్నారు. శ్రీ గాయత్రి పారామెడికల్ కళాశాల కరెస్పాండెంట్ టీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, శత్రువులను సైతం క్షమించమని చెప్పిన కరుణామూర్తి యేసుక్రీస్తు అని, ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ టి విద్యా విరించి, ప్రిన్సిపల్ డాక్టర్ జి శ్రీవాణి, అధ్యాపకులు పి ఇందిరాజ్యోతి, స్వరూపారాణి, లక్ష్మీ పార్వతి, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మాది శ్రీ గాయత్రి పారామెడికల్ కాలేజ్, భీమవరం టౌన్లోనే మొట్టమొదటి పారామెడికల్ కాలేజీ. మనందరికీ తెలుసు, జనరల్గా ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి, ఎంబీబీఎస్ కాలేజీలు, మెడికల్ కాలేజీలాగా. అదేవిధంగా పారామెడికల్ అనే ఒక కోర్సు కరోనా తర్వాత ఇది ఎక్కువ వ్యాప్తి చెందింది. ఈ కోర్సు అంటే ఆ కరోనా టైంలో మెడికల్ సిబ్బందితో పాటు పారామెడికల్ సిబ్బంది ప్రజలకు విస్తృతమైన సేవలు చేసి ఇది గుర్తింపు తీసుకొచ్చారు. అప్పటి నుంచి పారామెడికల్ కోర్సులకి ఎక్కువ ప్రచారం జరిగింది. దానిలో భాగంగా మన భీమవరం పట్టణంలోకి మొట్టమొదటి కాలేజీ మన కాలేజీ అవ్వడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇది 2 సంవత్సరాల కోర్సు. ఈ పారామెడికల్ కోర్సు అనేది ఇది చేసిన వెంటనే ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు దీనికి అర్హులుగా ఉంటారు. ఇది చదివిన తర్వాత 2 సంవత్సరాల కోర్సు చదివిన తర్వాత జీవితంలో అంటే ఆల్మోస్ట్ 19 సంవత్సరాలకే జీవితంలో స్థిరపడి వాళ్ళ జీవితాలు వాళ్ళు చక్కగా బంగారు బాట వేసుకుంటారు.
సో ఈ సందర్భంగా మా కాలేజీలో సెమీ క్రిస్మస్ వేడుకల్ని మా ప్రిన్సిపాల్ మేడం గారు, డైరెక్టరు, మరి మా ప్రొఫెసర్ గారు, అదేవిధంగా మా స్టాఫ్, మా విద్యార్థుల సమక్షంలో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ శాంతి, ప్రేమ, స్నేహభావంతో అందరూ మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ఆకివీడు ధర్మపుర అగ్రహారంలో ఇటీవల పర్యటించిన దళిత నాయకుల పర్యటనలో నాయి బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడంపై నాయి బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా రాజేష్ ఖన్నాపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎంవివి సత్యనారాయణ, నాయి బ్రాహ్మణ యువశక్తి ప్రభాకర్, జేఏసీ జిల్లా యువజన అధ్యక్షులు కోడూరి రామకృష్ణ, మల్లువలస రవికుమార్, ముత్యాలపల్లి రాంబాబు, గొల్లజపు కన్నబాబు, చీపురుపల్లి చిన్ని, నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాజేష్ ఖన్నా అనే ఒక వ్యక్తి అక్కడ ఉన్న స్థల వివాదాన్ని పరిష్కరించే నిమిత్తం వచ్చి గారిపై అవాకులు చవాకులు పేలుతూ మాటల మధ్యలో నాయి బ్రాహ్మణ కులాన్ని తీసుకొచ్చి కులాన్ని కించపరిచే విధంగా నాయి బ్రాహ్మణుని మంగళోడు 12 మంగళోడు కొరికాడు అని పదే మంగళోడు అనే పదాలు వాడడం జరిగింది. అతను ఏపీసీపీఏ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ అసోసియేషన్ స్టేట్ పొలిటికల్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. గౌరవప్రదమైన పదవిలో ఉండి కూడా అతను తన తోటి సామాజిక వర్గ కులాన్ని విమర్శించడం ఎంతవరకు సౌకర్యం చెప్పి నాయ బ్రాహ్మణ సోదరుల తరఫున అందరి తరఫున దీన్ని తీవ్రంగా ఈరోజు మన 16వ తారీఖున ధర్మవరం అగ్రహారం గ్రామంలో ఒక రాజకీయ పొలిటికల్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజేష్ ఖన్నా గారు నాయ బ్రాహ్మణులు కించపరిచే విధంగా కులదూషణ మంగళి అనే పదాలు వాడారు. ఈ పదాలు గత గవర్నమెంట్లోనే జీవో ఇచ్చారు. ఈ పదాలు వాడకూడదు, ఇది కేసు అవుతుందని. అటువంటి అన్ని పిలిచినా కూడా ఆయన మా నాయ బ్రాహ్మణులు కించపరిచే విధంగా కులదూషణ పదాలు వాడారు. వాడి ఆయన పర్సనల్గా వీడియో చేసి అందరికీ షేర్ చేసి చెప్పారు. ఆయన నలుగురిలో తిట్టారు. నలుగురిలో పవిత్రముఖంగా మాకు క్షమాపణ చెప్పాలి. ఇటువంటి ఘటనలు ఎక్కడ జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది అలవాటు అయిపోయింది. సరే అని మా నాయ బ్రాహ్మణులు ఓపిక మీరు పరీక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇది అలవాటు అయిపోయింది. గతంలో కూడా 2-3 అలాగే అన్నారు. సర్లే మా నాయ బ్రాహ్మణుల అందరూ లీడర్లందరూ కూడా పోరాడేది దీని మీద పోరాడినా ఎటువంటి ఫలితం లేదు. నేను నాయ బ్రాహ్మణ మాకు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మాకు కులదోషణ అనే జీవోని మాకు ఇష్యూ చేశారు. అలాగే ప్రతి బీసీ కులాలకు కానీ వీటికి కూడా జీవో అనేది ఇష్యూ చేసిన తర్వాత కూడా ఇవాళ అవాకులు చవాకులు పేలుతున్నారు. ఎందుకంటే కులానికి సంబంధించిన సామెతలతో కులాన్ని ఒక బహుజన కులమైన మన నాయి బ్రాహ్మణ కులాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మేమంతా బహుజనులే. అలాంటి బహుజనులైన మన నాయి బ్రాహ్మణులు కూడా కించపరుస్తూ ధనిక వర్గం వాళ్ళు కానీ కొన్ని అధికార పక్షం కానీ విపక్షాలు కానీ ఎవరైనా కానీ మా మీద అనవసరమైన సామెతలతో మమ్మల్ని మా మనోభావాన్ని కించపరుస్తూ ఈ విధంగా సామెతల్ని అతను కూడా ఒక పొలిటికల్ జేఏసీలో ఉన్నవాడే అతను కూడా ఏ విధమైన ఆలోచన లేకుండా ఉత్సాహవంతమైన జీవితాన్ని గడిపేందుకు ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ జిల్లా అధ్యక్షుడు రుద్రరాజు పెద్దివర్మ పిలుపునిచ్చారు. వెలివరు గ్రామంలోని శ్రీ ఆంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో నిర్వాహకులు అల్లూరి సీతారామాంజనేయ సుబ్బరాజు, సతీష్ కుమార్ సరస్వతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధ్యాన మందిరంలో శనివారం శ్వాస మీద ధ్యాస అనే కార్యక్రమం నిర్వహించారు. పెద్దివర్మ మాట్లాడుతూ రకరకాల పని ఒత్తిళ్లతో పలువురు అనేక రోగాల బారిన పడుతున్నారని తెలియజేశారు. ఆహార నియమాలు పాటించిన పరిస్థితి ఎదుర్కొంటుందని, కనీసం రాత్రులు సరైన నిద్ర పట్టని వారు ఉన్నారని వివరించారు. మనసులో ఆలోచన లేకుండా స్వచ్ఛవంతమైన జీవితాన్ని గడిపేందుకు గౌతమ బుద్ధుడు సూచించిన ధ్యానాన్ని ఆచరించాలని, విశ్వధ్యాన గురువు పత్రిజీ చేసిన సూచనలు అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ఈ నెల 21వ తేదీన జరిగే ప్రపంచ ధ్యాన దినోత్సవంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అల్లూరి సుబ్బరాజు, అల్లూరి సతీష్ చంద్రకుమార్, అల్లూరి సరస్వతి, రుద్రరాజు పద్మరాజు, పి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి మొట్టమొదటిగా ఎన్నో సంవత్సరాల క్రితం 2500 సంవత్సరాల కన్నా పూర్వం బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి అనే ధ్యానాన్ని, మరుగున పడిపోయిన ధ్యానాన్ని బయటకు తీసి మరి దాన్ని శ్వాస మీద ధ్యాస అనే ఆనాపానసతి అంటే అది పాళీ భాషలో, దాన్ని తెలుగులో శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని బయటకు తీసుకొచ్చి అందరి చేత చేయించి మరి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుగారికి ఒకసారి ముందు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ ధ్యానం
యొక్క విశిష్టతను ఆయన అందరికీ తెలియజేశారు. ధ్యానం అంటే ఏంటంటే మనం సింపుల్గా చేసుకునేది ఏంటంటే ఇప్పుడు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఈజ్ ఈక్వల్ టు పరధ్యానం, బాడీ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ధ్యానము. మనకు తెలియదు పరధ్యానం అంటే. అయితే ఈ యొక్క ధ్యానం యొక్క ఇది సైన్స్. ఎందుకు ధ్యానం చేయాలంటే మనం ఇప్పుడు రాత్రుళ్ళు పడుకున్నప్పుడు నిద్ర పట్టకుండా ఉంటే దొల్లుతూ ఉంటే పొద్దుటికి మనకే శక్తి రాక నీరసం వస్తుంది. అదే మనం పడుకున్నప్పుడు నిద్ర పడితే శక్తి వస్తుంది. దేనివల్ల శక్తి వస్తుందంటే మనం ఎప్పుడైతే మనసును పడుకోబెడితే ఆలోచన లేకుండా మనం పొద్దున శక్తి తీసుకుంటున్నాం. మనకి తెలియదు ఎలా వస్తుందో శక్తి అనేది. ఎందుకు వస్తుందంటే ఈ శక్తి మనకి మా గురువుగారు వచ్చిన తర్వాత ఆయన చెప్పారు మాకు, ఇది కాస్మిక్ ఎనర్జీ అని, విశ్వమయ ప్రాణశక్తి అనే దాన్ని ఎప్పుడైతే ఆలోచన లేకుండా మనం చేసుకుంటామో మన ఈ బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకుని పొద్దుడికి శక్తి వచ్చి ఉత్తేజవంతులు అవుతాం. అది అదే విధంగా నిద్ర లేనప్పుడు కూడా మామూలుగా ఉట్టప్పుడు కూడా కూర్చుని ఆలోచన లేకుండా చేసుకుని, అంటే ఆలోచనలు మనకి కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇది అన్నీ లాక్ చేసుకోవాలి. కాలు మీద కాలు ఏళ్ళు పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చుంటే మనకేమవుతుందంటే ఆలోచనలు వస్తాయి. ఆలోచన లేకుండా ఉండటం కోసం ఈ శ్వాస మీద ధ్యాస ఎలాగ లోపలికి వెళ్తుంది అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ఎలా బయటకు వస్తుంది దీన్ని గమనిస్తూ ఉంటే దాని మీద ఆలోచనలన్నీ దీని మీద పెడితే ఆ ఆలోచన లేకుండా మనం అయినప్పుడు మనం నిద్రపోయినప్పుడు కన్నా ఉట్టప్పుడు 1 గంట నిద్రపోతే ఎంత శక్తి వస్తుందో 3 రెట్లు ఎక్కువ శక్తి మనం పొందుతాం. సో ఈ ధ్యానం అనేది అందరికీ అవసరం, ఎస్పెషల్లీ పిల్లలకి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు రోజు స్కూల్కి వెళ్ళాలా, రోజు చదువుకోవాలా, టీవీ చూడకూడదా, ఇలా ప్రతిరోజు పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో గొడవ పడతా ఉంటారు. స్కూల్లో కూడా అంతే, పాఠాలు వినకుండా పక్కన వాళ్ళతో మాట్లాడేది, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేది, స్కూల్కి లేట్గా వెళ్ళేది. అక్కడ కూడా టీచరు పేరెంట్స్ తిట్టినప్పుడు కొట్టినప్పుడు వాళ్ళనే తిట్టుకుంటుంటారు. ఎప్పుడైతే అలాంటి ఆలోచనతో, అంటే వాళ్ళు ఎనిమిస్ లాగా చూస్తారు టీచర్స్ని పేరెంట్స్ని. కానీ ఈ మెడిటేషన్లో మనం ఏం చెప్తామంటే ఆ పిల్లలకి, చక్కగా మీరు బాగా చదువుకుంటే మీ జీవితం ఇలా ఉంటుంది. అంటే కొట్టినా తిట్టినా వినరు పిల్లలు, కానీ ధ్యానం చేయి. ఒక్కసారి నువ్వు ఆలోచన లేని స్థితిలో ఉంటూ ధ్యానం చేస్తే నువ్వు అనుకున్నది సాధిస్తావు, ధ్యానం చేయకపోతే అనుకున్నది సాధించావు. అంటే ధ్యానం చేసినప్పుడు బాగా చదువుకుంటే ఎలా ఉంటుంది నీ జీవితం అనేది నీకు తెలుస్తుంది, చదువు లేకపోతే ఎలా ఉంటుంది నీ జీవితం అనేది తెలుస్తుంది. అంటే జీవితం అంతా ఆనందంగా ఉండాలని చదువును అందిస్తున్న టీచర్స్కి, అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలా, తిట్టుకోవాలా? ఒక్కవేళ తిట్టుకుని ఉంటే ఏం చేయాలి అంటే పిల్లలకి అక్కడ ఏం చెప్తున్నాము అంటే, మేము ఏం చేస్తే ఏమొస్తుంది, తిట్టినా కొట్టినా వినని పిల్లలు ధ్యానం చేసినప్పుడు వాళ్ళతో వాళ్ళు ఉంటూ ఎలా ఉండాలి, చదువుతున్నాను కదా, మా పేరెంట్స్ ఎంతో బాగా చదివిస్తున్నారు కదా, వాళ్ళని తిట్టుకున్నాను కదా అని రియలైజేషన్ వాళ్ళలో వచ్చి చాలా మార్పు వస్తున్నాయి. సో దీనికోసం అందరూ కూడా మీ పిల్లలకి మీరు కూడా ధ్యానం చేస్తే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం ఏఎస్ఆర్ నగర్ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వద్ద ఫన్ ల్యాండ్ కార్నివాల్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ త్రిపులార్ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. భీమవరంలో గోయజ్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ను ప్రారంభించిన సినీ నటి నేహా శెట్టి. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్. నిబంధనలకు అనుగుణంగా భీమవరంలో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని తొలగించాలనే ప్రయత్నాలు సరికాదు, సినీ హీరోల అభిమాన సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.